ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. దేశంలో విమానాశ్రయాల అభివృద్ధికి కృషి చేస్తారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. వేసవి సెలవుల అనంతరం తెలంగాణలో ఈరోజు నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కృష్ణా జిల్లా కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈరోజు ఉదయం 11:27 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు నాయుడు చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రుల చేత కూడా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా విజయవాడ ప్రతినిధి కొల్లి నవీన్ తెలియజేస్తూ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటలను ఆరంభం కానున్న ప్రమాణ స్వీకార వేడుక కోసం కృష్ణా జిల్లా గన్నవరంలోని కేశపల్లి గ్రామం సర్వంగా సిద్ధంగా ముస్తాబైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఆయనతో పాటు 25 మంది కొత్త మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారీ జనసందేహం నడుమ ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, కొందరు కేంద్ర మంత్రులు, దేశ విదేశాలకు చెందిన ప్రత్యేక ఆహ్వానితులు, అలాగే ప్రముఖ నటుడు చిరంజీవి, రజనీకాంత్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. కాగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం పాల్గొనడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా మంగళవారం రాత్రి విజయవాడ చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎన్డీఏ కూటమి నేతలను గవర్నర్ ఆహ్వానించారు. విజయవాడలో జరిగిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభాపక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిని ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు. తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ కూటమి ఎమ్మెల్యేలు మద్దతు లేఖను అందించారు. కాగా నిన్న విజయవాడ రాజ్భవన్లో నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు మంత్రుల కూర్పునకు సంబంధించి గవర్నర్కు చంద్రబాబు నాయుడు వివరించారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న క్రమంలో ఆయనతో పాటు మరో 24 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు. పవన్ కళ్యాణ్తో సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను గత అర్ధరాత్రి దాటాక ప్రకటించారు. ఈ జాబితాలో జనసేనకు 3, భారతీయ జనతా పార్టీకి 1 స్థానం కేటాయించారు. దేశంలో విమానాశ్రయాల అభివృద్ధికి కృషి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఢిల్లీలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, త్వరలో బాధ్యతలు చేపట్టి పౌర విమానయాన శాఖకు సంబంధించి దేశానికి ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేసి ముందుకు సాగుతామన్నారు. తిరుపతి, విజయవాడతో సహా ఆంధ్రప్రదేశ్లో ఉన్న విమానాశ్రయాలలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ, విజయవాడ ఎయిర్పోర్టు, తిరుపతి ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి. కానీ అక్కడ కూడా చూసుకుంటే కనెక్టివిటీ ప్రాబ్లమ్స్, ఇంకా ఫ్లైట్లు పెంచమని, లేకపోతే మంచి సిటీస్కి కనెక్ట్ చేయమని, చిన్న ఎయిర్పోర్ట్స్ కర్నూలు కానీ, కడప కానీ, రాజమండ్రి కానీ అలాంటివి ఉన్నాయి. సో అవన్నీ కూడా డెవలప్ చేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి మనకి మంత్రిత్వ శాఖ చాలా ఉపయోగపడుతుంది. అలాగే చాలా పొటెన్షియల్, ఇంకా జాబ్ క్రియేషన్కి సంబంధించి కూడా కొన్ని ఏరియాస్ ఇందులో ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంది. దాని మీద కూడా మేము దృష్టి పెడతాం. ఈ మినిస్ట్రీని అన్ని విధాలుగా ఒక ప్రైమ్ మినిస్ట్రీగా తయారు చేయడానికి, ఉన్న వాటిల్లో ఒక ప్రధానమైనటువంటి మినిస్ట్రీగా తయారు చేయడానికి నా వంతుగా కృషి చేస్తాం. వేసవి సెలవుల అనంతరం తెలంగాణలో ఈరోజు నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. సెలవులు ముగియడంతో ఈరోజు తరగతులను నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల్ని ప్రోత్సహించేందుకు ఇప్పటికే బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ బడిబాట కార్యక్రమం జూన్ 19 వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాఠశాలలను ప్రారంభించనున్నారు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో తరగతుల్ని ఉదయం 9 గంటలకే ప్రారంభించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగు, అగ్రికల్చరు, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 75.51% విద్యార్థులు అర్హత సాధించగా, అగ్రికల్చర్ విభాగంలో 87.11% ఉత్తీర్ణత సాధించినట్టు అధికారులు వెల్లడించారు. ఇంజనీరింగ్లో ఎం జిష్ణు సాయి
ఎం సాయి యశ్వంత్ రెడ్డి, బి సందేశ్లు తొలి 3 స్థానాల్లో నిలవగా అగ్రికల్చర్ విభాగంలో ఏ శ్రీకాంత్ రెడ్డి, పి దివ్యతేజ, వి ముఖేష్ చౌదరి తొలి 3 స్థానాల్లో నిలిచారని తెలిపారు. ఈ పరీక్షకు 3.62 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 3.39 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ను వీక్షించండి. తెలంగాణలో ఆహార కల్తీ చేసేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని, నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. హైదరాబాద్లో నిన్న హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీ నిర్వాహకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆహారంలో నాణ్యత పాటిస్తూ హోటళ్ల యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. కాలపరిమితి దాటిన ఆహార పదార్థాలు వినియోగించకుండా చూసుకోవాలని తెలిపారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఆహారంలో నాణ్యతపై కార్యశాల నిర్వహణతో పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రపంచ కార్మిక సంస్థ ILO పిలుపు మేరకు 2002 సంవత్సరం నుండి ప్రతి ఏటా జూన్ 12వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో బాల కార్మికులను నిర్మూలించడం, బాల కార్మికులను గుర్తించి వారికి నాణ్యతతో కూడిన ఉచిత విద్యను అందించడం, ఎటువంటి పరిస్థితుల్లోనూ కార్మికులుగా పిల్లలు నియుక్తులు కాకుండా చూడడం ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక అవగాహన దినోత్సవ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలించేందుకు సమిష్టిగా పనిచేద్దాం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాబోయే 2 రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని వెల్లడించింది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు పురోగమించాయని, రానున్న 48 గంటల్లో ఇవి రాష్ట్రంలో మరికొన్ని ప్రాంతాల్లోకి విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాగల 3 రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలియజేసింది. పారదర్శకంగా పనిచేస్తూ రవాణా శాఖ ఆదాయాన్ని పెంచాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రవాణా శాఖ పనితీరుపై నిన్న హైదరాబాద్ సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు నుంచి తెలంగాణలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలల బస్సుల ఫిట్నెస్పై వారం రోజుల పాటు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ల విషయంలో అవినీతి తావలేకుండా కొత్త విధానంపై అధ్యయనం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు విద్యా కానుక కిట్లను అందించేందుకు సమగ్ర శిక్ష విభాగం ఏర్పాట్లు చేస్తోంది. విద్యా కానుక కిట్లను 2024-25 విద్యా సంవత్సరంలో విద్యార్థి కిట్గా అందించనున్నట్లు సమగ్ర శిక్ష అభియాన్ అధికారులు తెలిపారు. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మండల స్టాక్ పాయింట్ల నుంచి విద్యార్థి కిట్లను ఆయా పాఠశాలకు పంపించాలని సమగ్ర శిక్ష SPD బి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. దేశంలో విమానాశ్రయాల అభివృద్ధికి కృషి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. వేసవి సెలవుల అనంతరం తెలంగాణలో ఈరోజు నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.